హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 30వ తారీఖు 1వ నెల 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అంటే మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్. అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే దానికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దాని తర్వాత మనం నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే, ఎవరైనా సరే ఈరోజు నక్షత్రాల ప్రకారం దెబ్బలాటాడుకోవాలంటే 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి శ్రావణ నక్షత్రం. ఈ శ్రావణ నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 7:15 వరకు 7:15 వరకు ఈ శ్రావణ నక్షత్రం జరుగుతుంది అన్నమాట. ఈ శ్రావణ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోవడం చూస్తుంటే ఇక్కడ కోడి డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. కోడి అనేది కాకి మీద, డాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమల అనేది నల్ల నెమల మీద గెలుస్తుంది. ఇక దాని తర్వాత శ్రావణ నక్షత్రం తర్వాత ధనిష్టి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఉదయాన్నే 7:15 తరువాత ఇక ఈరోజు మొత్తం పగలు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ ధనిష్టి నక్షత్రమే జరుగుతుంది. ఈ ధనిష్టి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి వన్య కాక అనేది ఎర్ర కాకి మీద, కోడి మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాక అనేది పశ్చిమ డాగ మీద, కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది నెమలి వన్య కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది పశ్చిమ డాగ మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఇక నక్షత్రాల తర్వాత మనం ఈరోజు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న పాయింట్ ఏంటంటే, ఈరోజు మొత్తం కూడా పాడ్యమి. ఈ పాడ్యమి రోజు మీ అందరికీ తెలుసు, కొత్త గల కోళ్ళు అనేవి మ్యాక్సిమం ఈరోజు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత గల కోళ్ళు వాటితో పాటు పెలుసీక అర్థమైంది కదా, పెలుసీక పాత కోళ్ళు అనేవి మ్యాక్సిమం ఈరోజు మొత్తం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం చెప్పే రంగులతో పాటు ఈ కొత్తేక పాతేక కంపల్సరీ ఫాలో అవ్వాలా. ఈరోజు ఏకపందెం అనేది నడుస్తుంది అనమాట. కొత్తేక గల కోళ్ళు గెలుస్తాయి, పాతేక గల కోళ్ళు ఓడిపోతాయి. ఈ విధంగా ఉంటుంది ఈరోజు పాడ్యం. కాబట్టి ఏకపందెం అనేది కంపల్సరీ 1-2 సార్లు మైండ్లో పెట్టుకుని ఆడుకోవాలి ఈరోజు దెబ్బలాట. ఓకే ఫ్రెండ్స్, జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు నేను మా టీం మెంబర్స్కి రోజు చెప్పి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాటకు దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, దాని తర్వాత టాపిక్లు కదా. టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసరికి చింతపిక్కల డాగలు. ఇక్కడ చింతపిక్కల డాగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డాగలనే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచేపటికి పిసికి పోరగల డాగలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, శుద్ధ డాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, అలాగే గేరువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డాగలు, గెరుపుకు మించిన డాగలు, 9 వన్య కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. కంపల్సరీ ఇక్కడ చింతపిక్కల డాగలను మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కుసి తెలుపు గల కోడి కాకులు, ఇక్కడ బాగా కుసి తెలుపు, బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా కుసి తెలుపు గల కోడి డాగలను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి.
అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గిరిసే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గిరిసేటప్పటికి నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి కక్కెరలు, తెల్ల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, అలాగే కోడి పింగళాలు, గౌడి నెమళ్ళు, పిచ్చికిబోర నెమళ్ళు, వాటితో పాటు ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి నెమల డేగలు. ఇక్కడ నెమల డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుక్కి నెమల డేగలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమకాల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, అలాగే 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కేవలం నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులు మాత్రం గెలిచినప్పటికీ సేతువాలు, పశ్చిమకాల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌడి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి అన్నమాట. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, అలాగే గేరువాలు, రసంగి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక మనం ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచాం అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి తెల్ల కక్కెరలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా రంగులు పెట్టచ్చు. ఇక్కడ ఓడిపోయినప్పటికీ పశ్చిమకాల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకిడేగలు, గట్టి కాకిడేగలు, అలాగే శుద్ధ డేగలు అన్నమాట. ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. ఇక రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం
అన్ని రంగుల మీద గెలిచినప్పటికి ఎర్ర పొలాలు, ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి కేవలం ఎర్ర పొలాలు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి డేగ పింగళాలు, ఎర్రనేమల కక్కెరలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పింగళాలు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటివి అనమాట. నల్లకట్టు నెమలి అబ్బరాసులు ఈ స్టేజ్లో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదంటే కోడి కాకి డేగలు, కోడి కాకులు, కోడి కాకి డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక సార్ కంపల్సరీ మనం ఇక్కడ ముసుక్కి కోడి కాకి డేగలనే పెట్టుకోండి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి మేళాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు అంటే మ్యాక్సిమం అన్ని రకాల పొలాలు, ఎర్ర పొలాలు అనేవి టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలికి ఎర్ర నెమళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా వాటిని ఏ రంగులో పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మేళాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.